హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్టాస్టిక్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు పబ్జీ కోసం ఏ మొబైల్ కొనాలో మీకైతే 100% క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు 100% క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, పబ్జీ కోసమే కాదు, మీరు నార్మల్గా ఏ మొబైల్ కొనాలన్నా ఈ వీడియో మీకు సరిపోతుంది. ఎందుకంటే పబ్జీ కోసం మీరు మొబైల్ కొంటున్నారంటే మంచి ప్రాసెసర్ కలిగి ఉంటుంది, ఆ మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, అండ్ బెస్ట్ ఆప్టిమైజేషన్ కలిగి అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే రియల్మీ C3. సో ఇక్కడ మీరు చూడవచ్చు, రియల్మీ C3 మనకు రేట్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు రేట్ 7,000 ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్ మనకు రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మీరు అమెజాన్లో పర్చేజ్ చేయొచ్చు. సో ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేయకండి ఫ్రెండ్స్. మీరు మొబైల్ ఏదైనా ఉంటారంటే ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు 90% సేల్స్ అయితే ఆఫ్ చేశాయి మనకు ఈ కరోనా టైంలో. సో మీరు బెస్ట్ అమెజాన్లోకి పర్చేజ్ చేయండి ఈ మొబైల్ కొనాలన్నా. సో నేను అమెజాన్లో చెప్పొచ్చు, కానీ అమెజాన్ అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. అందుకే నేను ఫ్లిప్కార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఈజీ అర్థమవుతుందని. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఓవర్లుక్ అయితే చూద్దాం. ఫస్ట్ మీరు చూడొచ్చు, మనకు ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇలా 5MP ఫ్రంట్ కెమెరా. మనకు డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ అయితే మనకు 2 కెమెరాస్ ఉంటాయి, డ్యూయల్ కెమెరా సపోర్ట్ ఉంటుంది, ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు బాటంలో రియల్మీ లోగో కనిపిస్తుంది, బ్రాండింగ్ కనిపిస్తుంది. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇలా మనకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకు న్యూ డిజైన్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో న్యూ సన్రే డిజైన్ అని మనకు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్లా సన్రే డిజైన్. సో నెక్స్ట్ మనకు 256 వరకు మనకు మెంబర్ని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోగలం. మళ్ళీ మెయిన్ వచ్చేసరికి మనకు డిస్ప్లే పరంగా మనకు 6.5 ఇంచ్ మనకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మంచి డిస్ప్లే అయితే ఇచ్చారు. మనకు ఎల్సీడీ డిస్ప్లే ఇది. సో మనకి ఇక్కడ మనకు తెలిసిందే, రియల్మీ మొబైల్ వాళ్ళు వాడే యూఐ ఏంటంటే రియల్మీ యూఐ బాగానే ఉంటుంది. యూఐ కూడా క్రోమా బూస్ట్ అంటే మీకు తర్వాత చెప్తాను. సో మనకు డ్యూయల్ MP, మెయిన్ కెమెరా వచ్చేసరికి 2MP. సో ఇంకో కెమెరా వచ్చేసరికి మనకు 2MP కెమెరా ఉంటుంది. సో ఇలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదే MediaTek Helio G70 ప్రాసెసర్. ఎందుకంటే మీకు పబ్జీని హెచ్డి మోడ్లో మంచి ప్లే అయితే మీకు చేయగలదు. తక్కువ బడ్జెట్లో మీకు ఏ మొబైల్స్ కానీ, ఒక 10,000 మొబైల్స్ కానీ మీకు అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేవు. సో మనకి ఇలా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మనకు తెలిసే MediaTek Helio G70 ప్రాసెసర్ ఉంది. మనకు లార్జ్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఏవి చెప్తున్నాయి. ఎందుకంటే మనకు తెలిసిందే, ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ అన్ని మనకు ఆక్టో కోర్ ప్రాసెసర్స్ ఉన్నాయి, 8 కోర్స్ ప్రాసెసర్స్. మనకు టెక్నాలజీ అయితే బాగా ఉన్నది, ఎందుకంటే ప్రాసెసర్ టెక్నాలజీ. సో మనకు డ్యూయల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది, ఇలా మీరు చూడొచ్చు. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 12 కెమెరా. మనకు క్రోమ్ బూస్ట్ అని చెప్పాను కదా, క్రోమ్ బూస్ట్ అంటే ఏం లేదు, మనకు పిక్చర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్ క్వాలిటీ అనేది మనకు అది ఇంక్రీజ్ చేస్తుంది. సో మెయిన్ ఏంటంటే సెల్ఫీ పోర్ట్రేట్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు బెటర్లో మనకు పోర్ట్రేట్ మోడ్స్ అయితే చాలా ఉంటాయి. మనకు డ్యూయల్ సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు మైక్రో SD స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాను కదా, మనకు 256 వరకు మనకు మొబైల్ అయితే ఎక్స్పాండబుల్ చేసుకోగలం. మనకు తెలిసిందే రియల్మీ యూఐ ఉంటుంది, మనకు యూఐ కూడా బాగుంటుంది రియల్మీది. సో సన్ రైజ్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకు. సో మనకు మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇక్కడ మనకు బాక్స్లో మీరు మొబైల్ కొంటప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అడాప్టర్ కానివ్వండి, మైక్రో USB కేబుల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. వారంటీ కార్డు విత్ యూజర్ మాన్యువల్. సో మోడల్ నెంబర్ వచ్చేసరికి RMX ఉంటుంది. మోడల్ నేమ్ రియల్మీ C3 అది. సో మనకు కలర్స్ ఉంటాయి. ఇది మనకు సిమ్ టైప్ డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు హైబ్రిడ్ స్లాట్ అయితే మనకు ఉంటుంది ఇలా. సో టచ్ స్క్రీన్ ఇది. మనకు OTG అయితే మనకు ఉంటుంది ఇలా. సో సార్ వాల్యూ చూసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ, మనకు హెడ్ సార్ వాల్యూ. డిస్ప్లే వచ్చేసరికి మనకు తెలిసింది 6.52 ఇంచ్ డిస్ప్లే. మనకి ఇది రిజల్ట్ వచ్చేసరికి మనకి 720 మనకి HD+ డిస్ప్లే. ఇది మనకు చూడొచ్చు, HD+ డిస్ప్లే. సో మనకు తెలిసింది GPU వచ్చేసరికి మీకు మాలి GPU ఉంటుంది ఇలా. ఎందుకంటే మనకు MediaTek ప్రాసెసర్ అనగానే మాలి GPU ఉంటుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనగా మనకు Adreno GPU ఉంటుంది. సో మనకు డిస్ప్లే కలర్స్ వచ్చేసరికి మనకు 6.7 చూడొచ్చు ఇక్కడ మీరు. సో మనకు ప్రాసెసర్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు అదర్ డిస్ప్లే ఫీచర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అవి. ఇక్కడ మనకు ప్రాసెసర్ మెయిన్ ఇది మనకు Android 10 మీద రన్ అవుతుంది, న్యూ వర్షన్ మనకు ఆండ్రాయిడ్లో. మన ప్రాసెసర్ వచ్చేసరికి మనకు MediaTek Helio G70 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అది. సో మీకు ప్రాసెసర్ వచ్చేసి మనకు తెలిసింది ఆక్టో కోర్ ప్రాసెసర్. మనకు ప్రైమరీ క్లాక్ స్పీడ్ అయితే మనకు 2 GHz వరకు ఉంటుంది. సెకండరీ క్లాక్ స్పీడ్ అయితే 1.7 GHz ఉంటుంది. మనకు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చాలా ఇచ్చారు వీళ్ళు, మీరు చూడొచ్చు అది. మనకు స్టోరేజ్ ఫీచర్స్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 30GB అయితే వస్తుంది. ర్యామ్ అయితే 3GB వస్తుంది బేస్ మోడల్. మనం 256 వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోగలం. మనకు TF కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా డెడికేటెడ్ స్లాట్ మెమరీ కార్డ్ కూడా మనకు తెలిసిందే. మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 12MP కెమెరా. మనకు 2MP వచ్చేసరికి మనకు బొకే షాట్స్ అయితే తీయొచ్చు, బొకే షాట్స్. ఇక్కడ కెమెరా ఫీచర్స్ ఇవన్నీ కెమెరా ఫీచర్సే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు 5MP ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు రియర్ ఫ్లాష్ అయితే ఉంటుంది, ఫ్లాష్.
సో ఫ్రంట్ వచ్చేసరికి మనము 720p అంటే 30 fps వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేసరికి మనం 1080p 30 fps వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి ఇది డ్యూయల్ 4Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. సో మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. మైక్రో USB వర్షన్ అయితే 2 ఇది. సో మనకు బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి V5.4 మనకి ఇది. ఆడియో జాక్ వచ్చేసరికి 3.5mm ఆడియో జాక్ ఇది మనకి తెలిసిందే. అంటే 3.5mm అంటే నార్మల్గా మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తారు కదా, సో అవే అన్నట్టు. మనకు 269 pixel/inch ఉంటుంది PPI అంటే. గ్రాఫిక్స్ వచ్చేసరికి సో ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ అయితే మనకు తెలిసిందే, బ్యాటరీ అయితే మంచిగా ఉంటుంది, బ్యాటరీ అయితే బాగుంటుంది. సో మెయిన్గా ఫీచర్స్ వచ్చేసరికి ఇలా. కాకపోతే మీరు ఇలా ఏంది డిఫాల్ట్ అంటే వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వరు, ఎందుకంటే మరి తక్కువ బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. సో అది మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలంటే సో నెక్స్ట్ మొబైల్ గురించి చెప్తాను. సో ఇదే ఫ్రెండ్స్ మా రియల్మీ C3 ఒక మంచి మొబైల్ ఇది. సో మీరు 7,000 కన్నా ఎక్కువ పెట్టలేమంటే ఈ మొబైల్ కొనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి వివో U10. సో ఇక్కడ ఏం చెప్పో, ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే మీరు చూడొచ్చు వివో U10. ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి మనకు అది డ్యూయల్ కెమెరా అయితే, ఇది మనకు ట్రిపుల్ కెమెరా. అలాగే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, మనకి ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సేమ్ వివో బ్రాండింగ్ ఇక్కడ కింద ఉంటుంది. ఇక్కడ సైడ్ లుక్ ఇక్కడ మీరు చూడొచ్చు, క్లాసిక్ ఫినిష్ అయితే వస్తుంది మనకు. చాలా లుకింగ్ అయితే బాగుంటుంది రియల్మీ C3 కన్నా. ఇప్పుడు మనకు బేస్ మోడల్ వచ్చేసరికి సేమ్ దాని లెక్కనే 3GB ర్యామ్ 32GB ROM వచ్చేసి ఉంటుంది మనకు. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 250 వరకు సేమ్. కాకపోతే ఇలా మెయిన్ వచ్చేసరికి కొన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇలా మీరు చూడొచ్చు అల్ట్రా గేమ్ ఆడడానికి మీరు చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఫేస్ యాక్సెస్ కూడా ఉంటుంది. మనకు 6.35 ఇంచ్ డిస్ప్లే, దాంతో పోలిస్తే మనకు చిన్న ఉంటుంది డిస్ప్లే. HD+ డిస్ప్లే కూడా సేమ్ దాంతో కంపేర్ చేస్తే. మనకు ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది, అలా డ్యూయల్ కెమెరా ఉంటుంది. సో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఇది. సో మీరు దాంతో పోలిస్తే ఇలా పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. సో మనకు సేమ్ ఇల్లు కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఓవరాల్ లుక్ అయితే మీరు చూడొచ్చు. మనకు తెలిసిందే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఒక మంచి ప్రాసెసర్. సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ అంటే ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు అలా జీబీ వచ్చేసరికి మనకి ఏంటంటే పబ్జీ ఆడుతున్నప్పుడు నార్మల్గా HD మోడ్లో మనకు గ్రాఫిక్స్ అంత ఇవ్వకపోవచ్చు. సో మీరు స్నాప్డ్రాగన్ ఏంటంటే జీపీ వేరే ఉంటుంది, అడ్రినో జీపీ ఉంటుంది కాబట్టి మీకు పబ్జీ ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ అయితే మీకు లుకింగ్కి ఆడుతున్న బాగుంటుంది గ్రాఫిక్స్. ఇంకా మీరు డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడవచ్చు మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకు 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఇది. మనకు హ్యాలో ఫుల్ విడ్ డిస్ప్లే అని వీళ్ళు ఒక నేమ్ అయితే ఇచ్చారు. మనకు ట్రిపుల్ కెమెరా ఉంటుంది ఇలా ఇక్కడ మీరు చూడొచ్చు. వివో కెమెరా బాగుంటుంది. వివో అనగానే మనకు గుర్తుకొచ్చేది కెమెరా అండ్ మ్యూజిక్ పరంగా ఎటువంటి లోపాలు అయితే ఉండవు వివోలా. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇలా మనకు గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో తక్కువ బడ్జెట్లో మీకు గేమింగ్ మోడల్స్ గేమింగ్ ఫీచర్స్ కావాలంటే ఈ మొబైల్ ఒక మీకు ఆప్షన్ అయితే కావచ్చు. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో వీళ్ళు సేమ్ ఇదే మీరు చూస్తూ బాక్స్లో ఏవైతే ప్రొవైడ్ చేస్తారు. మోడల్ వచ్చేసరికి ఇవన్నీ చూడొచ్చు, OTG ఇవన్నీ మీరు చూసుకోండి. డిస్ప్లే వచ్చేసరికి నేను బాడీ సార్వేలు కూడా మీరు చూడొచ్చు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.35 ఇంచ్ డిస్ప్లే ఇది మనకు. సేమ్ HD+ డిస్ప్లే. జీపీ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి అడ్రినో 610 GB. సో దాంతో కంపేర్ చేస్తే ఇది ఒక మంచి మనకు గ్రాఫిక్స్ అయితే మంచిగా ఉంటాయి ఇలా. సో మనకు ఇది ఆండ్రాయిడ్ పై మీద రన్ అవుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది 665. మనకు 8 cores మనకు తెలిసిందే. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకు 2 GHz వరకు ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకు తెలిసింది 32GB 3GB RAM బేస్ మోడల్తోనే వస్తుంది. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనకు 256 వరకు. మైక్రో SD సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇలా డెడికేటెడ్ స్లాట్ కూడా ఉంటుంది. సో మనకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి. మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 13MP 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2MP పొకే షాట్స్ అయితే తీయచ్చు. సో ఒక మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఇది మంచి చూజ్ చేసుకోవచ్చు మీరు, ఒక ఆప్షన్ అది. సో ఫ్రంట్ ఇప్పుడు ప్రీవియస్ మనకు రియల్మీ C3 చూస్తే 5MP ఉంది, ఇక్కడ 8MP అయితే ఉంది మీరు చూడొచ్చు. సో HD రికార్డింగ్ ఉంటుంది. మనకు వీడియో అనేది 1080p 720p వరకు 30fpsలో మనకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలం. సో మన డ్యూయల్ 4G కూడా సపోర్ట్ చేస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. మనకు 3.5mm జాక్ కూడా వీళ్ళు ఆడియో ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే నార్మల్ ఇయర్ ఫోన్స్ అన్నట్టు. సో మనకు తెలిసింది వచ్చేసరికి మనకు రియల్మీ UI అని ఉంటుంది. సో ఇది ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంటుంది. సో ఇలా పిక్సెల్/ఇంచ్ వచ్చేసరికి గ్రాఫిక్స్లో మనకు 268 ఉన్నది. మనకు సెన్సార్ అయితే మనం చూసుకోవాల్సింది మెయిన్ ఇలా సెన్సార్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ఏం స్కిప్ చేయలేరు. గైరోస్కోప్ సెన్సార్ కావండి, ప్రాక్సిమిటీ కావండి, వీళ్ళైతే ఏం మిస్ చేయలేరు. సో మీరు చూడవచ్చు బ్యాటరీ పరంగా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వేటేసరికి 185 grams. సో ఫ్రెండ్స్ ఇదే మరి మొబైల్ కంక్లూజన్.
సో మీ దగ్గర ఒక 9000 ఉన్నాయి, అంత పడది, 8000లో వచ్చేసే మొబైల్. ఫ్లిప్కార్ట్లో రేట్ ఎక్కువ ఉంటాయి అంతే. 8000 కన్నా ఎక్కువ పెట్టలేమంటే ఈ మొబైల్ మీకు ఆప్షన్ కావచ్చు, మంచి మొబైల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి వివో Z1 Pro. సో వివో Z1 Pro ఒక మంచి లీడ్ చేసింది మొబైల్, ఎందుకంటే వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. సో మెయిన్ లుక్ అయితే మీరు చూడొచ్చు, మనకేంటే ఫ్రంట్ కెమెరా నాచ్ అయితే వస్తుంది, ఇక్కడ మీకు సైడ్లో వస్తుంది, టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు. సో బ్యాక్ అయితే మనకు చూడొచ్చు, ఇక్కడ మనకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి, సేమ్ ట్రిపుల్ కెమెరా, ఫ్లాష్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, మనకు వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కింద. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా గేమింగ్ మోడ్స్ ఉంటాయి. సో మీకు మల్టీ టర్బో ఒకటి కనిపిస్తూ ఉంది, దాని తర్వాత ఇక్కడ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. సో 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో మనకు ట్రిపుల్ కెమెరా అయితే మీరు చూడొచ్చు, 16 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP మనకు ట్రిపుల్ కెమెరా. సో మనకు మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, మనకు సెల్ఫీలు కావాలంటే. సో మనకు 4GB ర్యామ్ బేస్ మోడల్తో వస్తుంది, మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది, మంచి ప్రాసెసర్ అది. సో మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ అన్నట్టు ఫ్రెండ్స్, ఈ స్నాప్డ్రాగన్ 712 మనకు 712 నుంచి మనకు 730 వరకు అనే మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ ఇవన్నీ స్నాప్డ్రాగన్లో. సో మనకు ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.53 ఇంచ్ డిస్ప్లే ఇది. సో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కదా మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఇది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకు. సో వచ్చి మైటీ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు ఇచ్చారు, ఎందుకంటే 712 ప్రాసెసర్ కదా, మనకు పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఉన్నది విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మనం ప్రీవియస్ చూసాం వివో U10లో కూడా అల్లుడా సేమ్ 18 వాట్స్ ఛార్జర్ అయితే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు సేమ్. మనం చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇక్కడ, మీకు 32 MP ఫ్రంట్ కెమెరా, ఇక్కడ మనం అన్ని చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్ అయితే కెమెరా ఉంటుంది, నైట్ మోడ్ ఉంటుంది మెయిన్గా. ప్రీవియస్ మోడల్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది, ఇలా నైట్ మోడ్ అయితే ఉంటుంది. మల్టీ టర్బో ఉంటుంది కనుక గేమింగ్ కోసం సపరేట్గా మీకు గూగుల్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో అయితే వీళ్ళు జనరల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఓటీజీ అయితే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కూడా. మనకు జీపీ వచ్చేసరికి మెయిన్ Adreno 616 జీపీ ఇది, ఇంటర్నెట్ పై మీద రన్ అవుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఇది, ఆక్టా కోర్ మనకు తెలిసిందే. సో మెయిన్ స్టోరేజ్కి వచ్చేసరికి మనకు 64GB అయితే వస్తుంది, 4GB ర్యామ్తో అయితే వస్తుంది. మనం 256 వరకు మెమోరీని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోగలం. మైక్రో SD కార్డ్తో అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. సో కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి మనకు ట్రిపుల్ కెమెరా మనకు తెలిసిందే, 16 MP మెయిన్ కెమెరా, 2 MP మనకు బొకే షాట్స్ తీయచ్చు, మనకు 8 MP అయితే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. మనకు నైట్ మోడ్ అయితే వీళ్ళు మంచిగా ఉంటాయి. మన కెమెరా పరంగా వివో పరంగా ఎటువంటి లోపాలు అయితే ఉండవు మనకు తెలిసిందే. సో మనకు ఫ్రంట్ 32 MP ఫ్రంట్ MP కెమెరా, మనకు రియల్ అండ్ ఫ్రంట్ ఫ్లాష్ రియల్ ఫ్లాష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు చూడొచ్చు. ఫుల్ HD ప్లస్ రికార్డింగ్ అయితే ఉంటుంది ఇలా, ఎందుకంటే 1080p 60 FPS వరకు రికార్డింగ్ అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలం. సో PS2 మొబైల్స్ చూసుకుంటే మనము రియల్మీ కానివ్వండి, వివో U10 కానివ్వండి, సో అవి 1080p 30 FPS వరకు మనం రికార్డ్ చేయగలం. సో ఇది 60 FPS అన్న. FPS అంటే ఏం లేదు ఫ్రెండ్స్, FPS అంటే మన ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్నట్టు. సో ఎంత FPS అంటే ఎంత ఇంక్రీజ్ అవుతున్న కొత్త FPS అంత బాగుంటుంది మనకు వీడియో రిజల్యూషన్. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో మనకు డ్యూయల్ వర్డ్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది మీరు చూడొచ్చు. సేమ్ అట్లనే ఉంటే అన్ని ఫీచర్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సేమ్ కాకపోతే వ్యూగా ఉన్నప్పుడు మనకు అయితే ఫన్ టచ్ వేసి అయితే అది గుర్తుపెట్టుకోండి. పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఇలా చాలా ఉన్నది మీరు చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు మీరు. 5000 mAh బ్యాటరీ టైప్ వచ్చి అని మనకు తెలిసిందే లిథియం అయన్ బ్యాటరీ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి. అన్ని మొబైల్ ఇప్పుడు అన్ని లిథియం అయన్ బ్యాటరీ ఉన్నాయి. సో 201 grams అయితే ఉంటుంది. సో మీ దగ్గర కంక్లూజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక ఇప్పుడు మనకు 10,000 వస్తుంది, మనకు 11,000 ఏమో ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఉన్నాయి కానీ వీళ్ళు ఫ్లిప్కార్ట్ కాబట్టి ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు. మీ దగ్గర 11,000 ఉన్నాయి, 11,000 కన్నా ఎక్కువ పెట్టలేము. నాకు పబ్జీ కోసం మంచి మొబైల్ కొనాలంటే సో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ఇదే తీసుకోండి, ఏం ఆలోచించకండి. సో నెక్స్ట్ మొబైల్ చెప్తా. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ Note 8 Pro. రెడ్మీ Note 8 Pro అంటే ఇక్కడ బీస్ట్ మీకు 15,000 ఉన్నాయి అనుకోండి, ఒక బీస్ట్ మొబైల్ అని వచ్చి మీకు. సో మీరు చూడొచ్చు, ఓవరాల్కి చూడొచ్చు. మనకు మిడిల్ అయితే ఉంటుంది కెమెరా. సో బ్యాక్ వచ్చేసరికి మనకు 4 క్వాడ్ కెమెరా సపోర్ట్ ఉంది. మనకు 2 MP అది మనకు మైక్రో షాట్స్ తీయడానికి ఫ్లాష్ కింద ఉన్నది మనం చూడొచ్చు. సో మెయిన్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, సైడ్కి వచ్చేసరికి ఇంకోటి మైక్రో షాట్స్కి ఆల్ క్వాడ్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది మనకు రెడ్మీ Note 8 Pro. మంచి మొబైల్ ఇది. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇలా మనకు మీడియాటెక్ హీలియో G90 ప్రాసెసర్ హైలైట్ చేస్తుంది. మీరు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో కంపేర్ చేసినా కూడా మీడియాటెక్ హీలియో G90 ప్రాసెసర్ ఒక మంచి ప్రాసెసర్. సో ఎందుకంటే మీకు పబ్జీ ఆడుతుంటే దానికన్నా కంపారిజన్ మీకు పబ్జీ ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మనకు గ్రాఫిక్స్ అయితే బాగుంటాయి. సో దీంట్లో సో మెయిన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు కెమెరా పరంగా 64 MP మెయిన్ కెమెరా ఇది. 964 మనకు ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుంది. మనకు అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. మనకు ఫీచర్స్ వచ్చేసరికి మనకు చాలా ఉంటాయి. మనకు పోర్ట్రేట్ మోడ్ అయితే ఉంటుంది. 2 MP మ్యాక్రో లెన్స్ అంటే మీరు చిన్న స్మాల్ లేదంటే ఆబ్జెక్ట్స్ని మనకు ఫోటో క్యాప్చర్ చేయాలంటే మంచి ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. 20 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీడియాటెక్ హీలియో G90 ప్రాసెసర్ ఇది.
సో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ పరంగా ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకు యాంటీనా అయితే ఉంటుంది, వైఫైక్స్ యాంటీనా మనకు తెలిసింది, దానికి సపోర్ట్ చేస్తుంది ఇది. మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకు డిజైన్ పరంగా మంచి లుక్ అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మీరు చూడొచ్చు. సో డిస్ప్లే పరంగా ఎటువంటి ఉండదు. మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 12 4G సపోర్ట్ చేస్తే మనకు స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇవన్నీ చూడొచ్చు మీరు. రెడ్మీ Note 8 Pro మనకు మోడల్ వచ్చేసరికి మనకు సార్వాల్ వచ్చేసరికి మనకు హెడ్ సార్వాల్ బాడీ సార్వాల్ ఇక్కడ మీరు చూడొచ్చు. మనకు 6.53 ఇంచ్ డిస్ప్లే, మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. మనకు తెలిసింది జీపీ వచ్చేసరికి మన మీటెక్ కనగానే మనకు మాలి జీపీ అయితే వస్తుంది. మాలి MC4 800 MHz జీపీ ఇది. మనకు డిస్ప్లే టైప్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ మళ్ళీ హెచ్డిఆర్ డిస్ప్లే ఇది. మనకు ఆండ్రాయిడ్ ప్రైమియర్ రన్ అవుతుంది. ఇది మనకు మీడియాటెక్ హెలియో G90 ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మనకు క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకు 2 GHz వరకు ఉంటుంది క్లాక్ స్పీడ్. బేస్ మోడల్ వచ్చేసరికి ఇది మనకు 6GB ర్యామ్తో వస్తుంది, 64GB ర్యామ్ స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకు మైక్రో SD కార్డ్ సపోర్ట్తో అయితే వస్తుంది మనకి ఇది. సో మనకు క్వాడ్ కెమెరా సపోర్ట్, మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP మెయిన్ కెమెరా మీరు చూడొచ్చు. 64 MP మెయిన్ కెమెరా. మనకు 8 MP అయితే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మనకు 2 MP అయితే బొకే షాట్స్ తీయచ్చు మనం. మళ్ళీ 2 MP అండ్ మ్యాక్రో షాట్స్ అయితే తీయచ్చు కదా మీరు చూడొచ్చు. మనకు ఫ్లాష్ కింద ఉంటుంది మనకు మ్యాక్రో షాట్స్ తీయడానికి. అవి మనకు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయగలం ఇలా 30 FPS రేట్ వరకు. మనకు FPS అంటే ఫ్రేమ్ ఫర్ సెకండ్ అన్నట్టు అది. సో అన్ని కాల్ ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి మొబైల్లో, ఎటువంటి ఏమైనా స్కిప్ అయితే చేయరు. NFC అయితే సపోర్ట్ చేయదు ఇది. మనకు పిక్సెల్ పరించి చూడొచ్చు ఇక్కడ మీరు 395 బాగుంటుంది. సెన్సార్ అయితే ప్రాక్సిమిటీ అన్ని గైరోస్కోప్ సెన్సార్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, స్కిప్ అయితే ఏం చేయలేరు. బ్యాటరీ పరంగా 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకు టాక్ టైం అయితే 41 hours అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. 200 grams వరకు అయితే బరువు అయితే ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, దీని కంక్లూజన్ వచ్చేసరికి ఒక మంచి మొబైల్ ఇది. సో మీరు 15,000 ఉన్నాడు కూడా మీ దగ్గర, సో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఆలోచించుకునే మొబైల్ అయితే తీసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ X2 సేమ్ అదే సేమ్ బడ్జెట్ ఫోన్, సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది సపోర్ట్ చేయదు, అంతే డిఫరెన్స్. మెయిన్గా వచ్చేసరికి మనకు చూడొచ్చు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. మనకు మీరు ఏంటంటే డాల్బీ అట్మాస్ అన్న మంచి సాంగ్స్ విన్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. మెయిన్గా దాని డిఫరెన్స్ అంటే అది మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, అలా నార్మల్ డిస్ప్లే ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్ మనకు లెన్స్ అయితే మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. 64 MP ఆల్ క్వాడ్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మళ్ళీ మెయిన్ వచ్చేసరికి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఇది మనకు బిల్ట్ ఫర్ గేమింగ్ అని వాళ్ళు సపరేట్ పెట్టారు. సో ఏంటంటే మనకు వాక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు చూద్దాం, మన స్పెసిఫికేషన్ చూద్దాం. చాలా ఇక్కడ వచ్చి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఇది మనకు. స్నాప్డ్రాగన్ మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. బిల్ట్ ఫర్ గేమింగ్ అని సపరేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫీచర్స్ వీళ్ళు చూడొచ్చు. మనకు చాలా 64 MP మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తాం. మనకు ఫ్రంట్ అయితే 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చెప్తున్నారు. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకు సూపర్ AMOLED డిస్ప్లే, ఇది డిస్ప్లే పరంగా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంది. అది ఎల్సీడీ డిస్ప్లే కన్నా మనకు LED డిస్ప్లే బెటర్. మళ్ళీ ఇలా సూపర్ AMOLED డిస్ప్లే మనకు 15,000 ఒక బడ్జెట్ పరంగా మాకు మంచి మొబైల్ ఇది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేస్తారు. డార్క్ మోడ్ అయితే మనకు 100 పైన అయితే ఉంటుంది. గేమ్ మోడ్ సపరేట్ అయితే ఫీచర్ తీసుకొచ్చారు. సో మల్టీ లేయర్ కూలింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఇలా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం ఇక్కడ మీరు చూడొచ్చు. మనకు OTG అయితే సపోర్ట్ చేస్తుంది. సార్ వాల్యూ మీరు చూసుకోవచ్చు. ఇది మనకు డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇది. మనకు రిజల్ట్ వచ్చేసరికి మీరు చూడొచ్చు సూపర్ AMOLED డిస్ప్లే టైప్. మనకు తెలిసిందే జీపీ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ కానీ మనకు అడ్వాన్స్ జీపీ 618 ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ ప్రైమియర్ రన్ అవుతుంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్. ఇది 8 కోర్ ప్రాసెసర్. మనకు తెలిసిందే క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మెమరీ వచ్చేసరికి మనకు మెయిన్ బేస్ మోడల్ వచ్చేసరికి మనకు 4GB ర్యామ్ 64GB అయితే స్టోరేజ్ అయితే వస్తుంది ఇది. సో కెమెరా పరంగా మీరు చూడొచ్చు. కెమెరా 4 ఆల్ క్వాడ్ కెమెరా ఇది. మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP కెమెరా, 8 MP వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP వచ్చేసరికి మనం బొకే షాట్స్ అయితే తీయొచ్చు. మళ్ళీ 2 MP వచ్చేసరికి మనకు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు అది. సో 30 MP ఫ్రంట్ కెమెరా ఇది. సో మనకి హెచ్డీ రికార్డ్ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ 4K సేమ్ రెడ్మీ Note 8 Pro కూడా మనం 4K 30 FPS రికార్డ్కి అయితే మనకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ అంతే 4K 30 FPS వరకు అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు వీడియోని. సో మనకు డ్యూయల్ బ్యాండ్ 4G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 3.5mm జాక్ కూడా ఉంటుంది. సో మెయిన్ ఫీచర్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. 4.2 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఉంటుంది. 4000 mAh బ్యాటరీ. సో మెయిన్ ఇదే.
సో మీ దగ్గర 15,000 ఉన్నాయి, లేట్ చేయకుండా రెడ్మీ నోట్ 8 ప్రో కానీ తీసుకోండి, బెస్ట్ మొబైల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పేది పోకో F1. సో పోకో F1 మంచి మొబైల్. సో కెమెరా పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఓవరాల్గా చూడొచ్చు. మనకు 6.5 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది ఇది. బ్యాక్ వచ్చేసరికి మనకు డ్యూయల్ కెమెరా సపోర్ట్ ఉంటుంది. కింద పోకో బ్రాండింగ్ అనిపిస్తుంది బై షామీ అని. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్లాష్ అయితే సైడ్కి ఉన్న డ్యూయల్ ఫ్లాష్ ఉంటుంది మీకు. సో ఇది మీకు 17,000కి అయితే లభిస్తుంది. బేస్ మోడల్ వచ్చేసరికి మనకు 6GB ర్యామ్ 64GB అయితే వస్తుంది. మీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇలా మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. మీకు ఎలాంటి మీకు OnePlus 60లో ఉంటుంది ఈ ప్రాసెసర్. అలాంటి వీళ్ళు పోకో F1 తీసుకొచ్చారంటే ఒక మంచి ప్రాసెసర్ ఇది, ఒక మంచి మొబైల్. మీకు గేమింగ్ HDRలో అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది ఇది. సో మెయిన్ ఫీచర్ అన్ని సేమ్ ఫీచర్స్ ఇప్పుడు మీ ప్రీవియస్ చెప్పిన మొబైల్స్ లాగా సేమ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్ వచ్చేసరికి ప్రాసెసర్ కార్డ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ప్రాసెసర్ కార్డ్ చేంజ్ అవుతుంది. మీకు ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8 మీద రన్ అవుతుంది ఇది మీకు. సో మీకు అప్డేట్ అయితే ఇస్తారు వీళ్ళు. ఆండ్రాయిడ్ 9 వరకు మీరు స్విచ్ కావచ్చు మీరు. సో కెమెరా ఫీచర్స్ మీరు చూడొచ్చు. కెమెరా 12MP + 5MP మనకు డ్యూయల్ కెమెరా. సో ఫ్రంట్ 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో అన్ని అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ మనకు తెలిసింది సేమ్ ఉంటాయి. అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఏముంటాయి అన్నిటికీ సేమ్ ఉంటుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకు తెలిసింది 403 PPI. మనకు సెన్సార్ వచ్చేసరికి గైరోస్కోప్ ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్ అయితే ఉంటాయి. ఏం స్కిప్ చేయలేదు వీళ్ళు. ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది. అప్గ్రేడబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు చూడొచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీరు. ఎఫ్ఎం రేట్ అయితే ఉంటుంది. ఇలా మనకు 410 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో వెయిట్ అయితే మీరు చూడొచ్చు 180 grams అయితే ఉంటుంది. సో మెయిన్ వచ్చేసరికి మీరు PUBG ఆడుతున్నప్పుడు మీకు అయితే నార్మల్ మోడ్ కాకుండా మీరు HD ప్లస్ హై లోడ్ ఆడొచ్చు. సో ప్రీవియస్ మొబైల్ అయితే మీరు ఆడలేరు, ఈ మొబైల్ అయితే మీరు ఆడొచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి. సో మీ దగ్గర 17,000 ఉన్నాయి, ఈ ఆలోచించుకొని మొబైల్ కొనేసాను అంతే. మీరు నేనైతే బడ్జెట్ పరంగా చెప్తున్నారు. సో మీరు లైన్ వైజ్గా మీరు ఏ మొబైల్ కొన్నా ఇంత బడ్జెట్ ఉంది, సో ఆ లైన్ మీరు అయితే చూజ్ చేయాల్సి ఉంటుంది ఈ మొబైల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ షార్క్. సో మీరు చూడొచ్చు మనకు డ్యూయల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ అంటే PUBG కోసం ఫ్రెండ్స్, మనకి ఎందుకంటే మీకు స్పెషల్ బిల్డ్ ఫర్ PUBG కోసం, ఇది PUBG లవర్స్ కోసం. మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రన్ అవుతుంది. పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు HDR ప్లస్ ఎక్స్ట్రీమ్లో మీరు అయితే గేమ్ అయితే ఆడొచ్చు మీరు. సో కంప్లీట్గా మీకు PUBG కోసం కాబట్టి గేమింగ్ ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. ఇలా మీకు డైరెక్ట్ టచ్ అయితే కూలింగ్ సిస్టమ్ 3.1 చెప్తున్నారు. ఒక మోడ్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ. మీరు ఈ కంప్లీట్ వేరే మోడ్ అన్నట్టు గేమింగ్ కోసం. మీకు లో డెన్సిటీ అంటే మీకు 240 Hz వరకు మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో మాస్టర్ టచ్ అని ఉంటుంది చూడొచ్చు. మీరు మొబైల్లో మీకు ఎలాంటి టచ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక్కడ మీరు చూడొచ్చు. గేమింగ్ లైట్ అయితే ఉంటుంది. గేమింగ్ లైట్ ఇక్కడ డైనమో ఆడియో ఉంటుంది. మీకు ఆడియో పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ బాగుంటుంది. కంఫర్టబుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ కాబట్టి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మనకు 410 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే అన్ని స్పెసిఫికేషన్స్ ఏముంటాయి సేమ్. మెయిన్ వచ్చేసరికి మనకు అడ్రెనో 640 GPU. సో మనకు గ్రాఫిక్స్ పరంగా మీకు PUBGలో మంచి గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. మీకు AMOLED డిస్ప్లే ఇది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రన్ అవుతుంది కాబట్టి మీకు బీస్ట్ అయితే ఉంటుంది మీకు PUBGలో. సో ఇవే ఫ్రెండ్స్ మనకు బేస్ట్ మోడల్ వచ్చేసరికి మనకు 6GB వస్తుంది మీకు ర్యామ్. మనకు కెమెరా వచ్చేసరికి మీకు 48MP కెమెరా ప్లస్ 12MP మీకు ఓకే షాట్స్ అయితే తీయొచ్చు. ఫ్రంట్ మనకు 20MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో మనకు 4K మనం 30 FPS వరకు అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం. సో మన ఫ్రంట్ అయితే 1080p 30 FPS వరకు మనం వీడియో రికార్డ్ చేయగలం. సో అన్నీ సపోర్ట్ అయితే చేస్తుంది మీరు చూడొచ్చు. 410 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీ దగ్గర ఒక 18,000 ఉన్నాయి, ఆలోచించుకొని మొబైల్ అయితే కొనండి ఫ్రెండ్స్. సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది మీకు. సో నెక్స్ట్ మొబైల్ చెప్తున్నాను. సో నెక్స్ట్ రియల్మీ X3. సో రియల్మీ X3 మనకు మొన్న లాంచ్ అయింది మొబైల్. సో వీళ్ళు అన్ని ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఇది మంచి ప్రాసెసర్. కాకపోతే ఒక్కటే నాకు మైనస్ అనిపించింది ఫ్రెండ్స్, మీకు తర్వాత చెప్తాను ఈ మొబైల్ గురించి. మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ఇది మనకు పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి ఇది 4200 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు మన స్టారింగ్ మోడ్ అని ఉంటుంది, నైట్ స్కేప్ మోడ్ అన్నట్టు. ఇది మనకు 4.0. ఒక నైట్ మోడ్ అయితే బాగుంటుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది మనకు 3.1 చెప్తున్నారు వీళ్ళు. సో 120 Hz స్మూత్ డిస్ప్లే అయితే రిఫ్రెష్ చేయడంతో మీకు డిస్ప్లే టచ్ రెస్పాన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయలేరు. సో మేము వచ్చేసరికి మనకు అన్ని ప్రాసెసర్ బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు నచ్చింది ఈ మొబైల్లో ఒకటే డిస్ప్లే పరంగా. మీకు అది AMOLED డిస్ప్లే కాదు, మనకి నార్మల్ LCD డిస్ప్లే తీసుకొచ్చారు. నాకు ఒకటే బాగా నచ్చలేదు, అందుకే ఈ మొబైల్ కొనకండి. ఎందుకంటే మెయిన్ డిస్ప్లేనే మనకు మంచిగా ఉండాలి కదా.
ఇది వచ్చేసరికి మనకు ఎల్సీడీ డిస్ప్లే, అన్ని కెమెరా ఫీచర్స్ బాగానే ఉన్నాయి కానీ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది మనకు. సో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కానీ మనకు డిస్ప్లే పరంగా ఎటువంటి మనం అంత డబ్బులు అయితే ఖర్చు పెట్టలేం కదా, మనకు 25,000 అయితే ఉంటుంది ఈ మొబైల్. సో మీరు ఈ మొబైల్ చూజ్ చేసుకోకండి. నేను చూజ్ చేసుకునేది రెడ్మీ K20 Pro. ఇది చూజ్ చేసుకోండి. మనకి ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వచ్చిన ఇది మనకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకు అది ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి మనకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి బాగా చేంజ్ అయితే చాలా ఉంటుంది. సో ఇది మస్ట్ బీస్ట్ మొబైల్ అన్నట్టు. మీకు 25,000 ఉన్నాయి, లెక్ చేయకండి. ఈ మొబైల్ అయితే కొనండి. మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. మనకు డిస్ప్లే పరంగా మీకు చూడొచ్చు మీరు, హారిజాన్ మనకు AMOLED డిస్ప్లే ఇది చాలా బాగుంటుంది. మీకు కెమెరా పరంగా అన్ని కెమెరా ఫీచర్స్ బాగుంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాపప్ కెమెరాతో వస్తుంది. మీరు చూడొచ్చు పాపప్ కెమెరా. మనకు 3.5mm జాక్ అయితే ఉంటుంది, ఆడియో జాక్. మనం సేమ్ మైక్రోఫోన్ అన్నట్టు, ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాం కదా మనం, అవేది 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. గేమ్ టర్బో మనకు గేమ్ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఇలా స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్గా ఆ మాత్రం ఉంటుంది. నార్మల్ అన్ని ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 14MP కెమెరా, 20MP పాపప్ కెమెరా మీరు చూడొచ్చు. హారిజాన్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్తున్నారు, ఎక్కువసేపు బ్యాటరీ ఉంటుంది, పవర్. మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఓటీజీ అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ఉండదు, ఇలా అది గుర్తుపెట్టుకొని. సో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మనకు Adreno 640 GB మీద రన్ అవుతుంది. డిస్ప్లే టైప్ వచ్చేది మనకు AMOLED డిస్ప్లే. నేను ఇదే చెప్పేది, మీరు రియల్మీ X3 కొనకండి. రియల్మీ X3 కన్నా రెడ్మీ K20 Pro కొనండి, బాగుంటుంది మొబైల్. సో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ మీకు 855కి 855 ప్లస్ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతేం ఉండదు. సేమ్ జీపీయూ రన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ 48MP మెయిన్ కెమెరా, 13MP వైడ్ యాంగిల్ కెమెరా, 8MP వచ్చేసరికి మనకు బుక్ షాట్స్ తీయొచ్చు. సో కెమెరా పరంగా బాగుంటుంది. మీకు 3.5mm జాక్ ఉంటుంది. సో అన్నీ చూసుకొని మీరు అన్ని నార్మల్ ఇవన్నీ చూడొచ్చు. సో మీ దగ్గర 25,000 ఏ మొబైల్ కొనండి, ఈ మొబైల్ కొనండి. రియల్మీ X3 కొనకండి, రియల్మీ X3 సూపర్ జూమ్ కూడా కొనకండి. రెడ్మీ K20 Pro కొనండి, మంచి మొబైల్ ఇది. అన్ని ఫీచర్స్ అయితే మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ అనొచ్చు మనకు రెడ్మీ నుంచి అయితే. సో ఫ్లాగ్షిప్ అనేది ఏం లేదు. ఫ్లాగ్షిప్ అంటే మనకు అన్ని బ్రాండ్ వాడతారు వాళ్ళు, కెమెరా పరంగా కానీ, ప్రాసెసర్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, అంటే అన్ని బ్రాండ్ వాడితే మనం దాన్ని ఫ్లాగ్షిప్ అంటాం, అంతే, మనకేం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి Asus 6Z. సో Asus 6Z ఒక మంచి ఫోన్, ఇలా సేమ్ రెడ్మీ K20 Pro లాగానే. కాకుండా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లిప్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లిప్ కెమెరా చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లిప్ కెమెరా ఉంటుంది మీకు. సో అదే మెయిన్ డిఫరెన్స్. పర్ఫార్మెన్స్ పరంగా సేమ్ ప్రాసెసర్, అన్నీ సేమ్ ఉంటాయి, ఎటువంటి డిఫరెన్స్ అయితే మీకు ఉండదు. సో మరి మీకు డౌట్ అయితే రావచ్చు, మరి రెడ్మీ K20 Pro కొన్నా Asus 6Z కొన్నా అంటే పర్ఫార్మెన్స్ పరంగా రెండు బీస్ట్ ఫోన్లే. యాక్సిస్ అనేది మనకు కంప్లీట్గా గేమింగ్ కోసమే, కానీ సో మనకు గేమింగ్ ఫీచర్స్ అయితే మీకు రెడ్మీ K20 Pro కంపేర్ చేస్తే మీకు Asus 6Zలోనే ఉంటాయి. సో మరి రెండిట్లో ఏ మొబైల్ కొనాలంటే నేను చూజ్ చేసేది అయితే రెడ్మీ K20 Pro. ఎందుకంటే మీకు ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకు ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది, నార్మల్ డిస్ప్లే. మీరు ఇప్పుడాక చూసారు కదా రెడ్మీ K20 Pro, మనకు AMOLED డిస్ప్లే, సూపర్ మనకు AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, మనకు మంచి డిస్ప్లే అది. సో అది కొనండి. నేను అందుకే చెప్తున్నాను, Asus 6Z కొన్నాను, అది కొన్నానంటే రెడ్మీ K20 Pro అయితే కొనేసండి. సో నెక్స్ట్ రియల్మీ X2 Pro. సో నాకు నచ్చిన మొబైల్ ఒక 29-30,000 బడ్జెట్లో రియల్మీ X2 Pro బీస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు డిస్ప్లే పరంగా కానివ్వండి, మనకు స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో రన్ అవుతుంది ఇది. సో రియల్మీ X3 సూపర్ జూమ్ వేస్ట్ ఫోన్స్, అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఇది మనకు 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు 30 మినిట్స్లో ఓవరాల్ 30 మినిట్స్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. మీకు పబ్జీకి అయితే HDR ఎక్స్ట్రీమ్ అయితే ఈజీ హ్యాండిల్ చేయగలి ఈ ప్రాసెసర్. సో మీరు 30,000 ఏ మొబైల్ కొనంటే మీరు రెడ్మీ K20 Pro, Asus 6Z, రియల్మీ X3 కొనకండి. రియల్మీ X2 Pro బీస్ట్ అన్నట్టు. సో అంతే, మీకు ఏం చెప్పలేను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే మొబైల్ అంటే IQ. సో మీ దగ్గర ఒక 33,000 ఉన్నాయి, ఒక 3,000 ఎక్కువ పెట్టారనుకోండి, ఇది బీస్ట్ మొబైల్ అన్నట్టు. రెడ్మీ X2 Pro కాదు, రెడ్మీ X2 Pro కన్నా బీస్ట్ మొబైల్ ఇది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్, మంచి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అది 50 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది, 55 వాట్స్ క్విక్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అది 4200 బ్యాటరీ, 4440 బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఉంటాయి మీకు. మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఇది. మనకు సేమ్ మనకు రియల్మీ X2 Pro ఎలాగో ఇది కూడా, కాకపోతే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి అది DDR4 ర్యామ్ వర్షన్ వచ్చేసరికి 4th ర్యామ్, ఇది 5th ర్యామ్ వర్షన్. మెయిన్ డిఫరెన్స్ అది. మళ్ళీ వచ్చేసరికి మనకు ప్రాసెసర్కి వచ్చేసరికి మాది స్నాప్డ్రాగన్ 855 ప్లస్, ఈ స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్. దాంతో కంపేర్ చేసి పబ్జీ ఈజీ ఇంకా బాగుంటాయి. మనకు ట్రిగ్గర్స్లో మనకు డిస్ప్లే ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. మనకు
నేను కానీ మీరు చూడవచ్చు మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే ఉంటాయి, మనకు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు చూడవచ్చు ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, ఇలా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్తున్నారు. పోలార్ వ్యూ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నాకు నచ్చిన మొబైల్ ఒక 33 బడ్జెట్లో అంటే రియల్మీ X2 Pro కన్నా ఈ మొబైల్. సో మీకు బడ్జెట్ పెరుగుతున్న పోతే మీకు ఈ మొబైల్ కొనాలి అనిపిస్తూనే ఉంటుంది. సో మీ బడ్జెట్ పరంగా చూజ్ చేసుకోండి ఏ మొబైల్ కొనాలో. సో నాకు నచ్చిన 33 బడ్జెట్లో అంటే నాకు బెస్ట్ మొబైల్ అంటే ఇది. కాకపోతే నాకు నచ్చింది ఒకటే మొబైల్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇది అయితే అన్ని బాగానే ఉన్నాయి, వన్ప్లస్కి బెస్ట్ కాంపిటీషన్ అన్నట్టు. కాకపోతే ఒకటే నాకు నచ్చింది ఏంటంటే ఇది లైవ్ స్ట్రీమ్కి పనికి రాదు. అది గుర్తుపెట్టుకుని పబ్జీ లైవ్ స్ట్రీమ్ అయితే చేయలేము. ఇప్పుడు నేను చెప్పిన ఐక్యూ నుంచి మీకు ప్రీవియస్వి చెప్పిన మీకు ఏ మొబైల్ కూడా మీకు లైవ్ స్ట్రీమ్ పనికి రాదు. రియల్మీ X2 Pro కూడా మీకు పనికి రాదు. సో ఇది కూడా పనికి రాదు మీకు అంతే, ఎందుకంటే USB మీకు 2.0 రన్ అయితే లేదు ఇది మనకు. సో మీకు లైవ్ స్ట్రీమ్ అయితే చేయరాదు మీకు. సో అదే దీనికి డిఫాల్ట్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే లైవ్ స్ట్రీమ్ అయితే చేయరాదు అంతే. మనకు నెక్స్ట్ వచ్చేసరికి Asus ROG Phone 2 మనకు బెస్ట్ మొబైల్ అన్నట్టు. ఇది 8GB RAM వేడితో వస్తుంది మనకు, 120GB స్టోర్ అయితే వస్తుంది మీకు. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు. ఫీచర్స్ మీకు గేమింగ్ మనకు తెలిసిందే, సపరేట్గా గేమింగ్ బుల్ అంటారు. Asus అంటేనే సపరేట్ గేమింగ్ ఇది. సో మీకు వెనకైతే మీకు ఫ్లాష్ ఉంటుంది, మీకు చూడొచ్చు ఫ్లాష్ అయితే వస్తుంది. కలర్స్ అయితే చేంజ్ అవుతాయి, రెడ్ అంటే RGB కలర్ చేంజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 6000 mAh బ్యాటరీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, మనకు 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీకు LED RGB లైటింగ్ అని కనిపిస్తుంది మీరు చూడొచ్చు. ట్రిగర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 36,000 అయితే మీకు ఈ మొబైల్ అయితే 35,000 అట్లా వస్తుంది మీకు ఈ మొబైల్ ఇది. సో 35,000 మేము మొబైల్ కొనాలంటే ఒక Asus ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. సో మెయిన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇలా మీకు అయితే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, కాకపోతే అంత ల్యాగ్స్ అయితే ఉంటాయి. మీరు లైవ్ స్ట్రీమ్కి ఇది కూడా పనికిరాదు మీకు. సో చాలామంది ఇలా లైవ్ స్ట్రీమ్ చేయరు, అందుకే మీకు కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఉంటాయి. కాకపోతే కంప్లీట్ గేమ్ మీకు లైవ్ స్ట్రీమ్ కాకుండా మీకు కంప్లీట్ పబ్జీ కోసం కొనాలంటే 100% నేను చూజ్ చేసి అయితే Asus ROG Phone. సో కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటాయి మనకు, పబ్జీ మనకు గేమింగ్ ఫోన్ కాబట్టి అన్నీ ఉంటాయి. అల్ట్రాసోనిక్ మనకు RGB లైటింగ్ అయితే ఉంటుంది మనకు బ్యాక్ సైడ్లో. చాలా స్పెసిఫికేషన్ చూడవచ్చు. మనకు AMOLED డిస్ప్లే ఇది, Android Pie మీద రన్ అవుతుంది. Qualcomm Snapdragon 85+ ప్రాసెసర్ ఇది. 8GB RAM బేస్ మోడల్, 8GB RAM అయితే వస్తుంది మనకు. కెమెరా వచ్చేసరికి మనకు 49MP మెయిన్ కెమెరా, 32MP మనకు 13MP ఓకే షాట్స్ అయితే తీయొచ్చు. వీడియో రికార్డింగ్ అయితే మనకు ఇక 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయగలం. మనకు 8x వరకు డిజిటల్ X జూమ్ అయితే చేయగలం. కాల్ ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సేమ్ ఫీచర్స్ ఇక అన్నీ. కాకపోతే మెయిన్ వచ్చేసరికి డిఫరెన్స్ 6,000 mAh. సో అదే గుర్తుపెట్టుకోండి. సో మీకు 35,000 అంటే ఒక బెస్ట్ ఆప్షన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు OnePlus. సో OnePlus గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను ప్రీవియస్ వీడియో తీస్తాను. OnePlus గురించి ఒక సపరేట్ వీడియో తీస్తాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ మీకు పైన ఒక వైట్ కలర్ బాక్స్ అనిపిస్తుంది కదా ఐ సింబల్లో, అక్కడ వదిలేస్తున్న ఆ వీడియో చూడండి. మీకు కంప్లీట్ అయితే ఒక OnePlus గురించి అయితే ఒక కంప్లీట్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. సో ఫ్రెండ్స్ OnePlus అంటే ఏమన్నా మీకు డిస్ప్లే పరంగా కానివ్వండి, కెమెరా పరంగా కానివ్వండి, మీకు ప్రాసెసర్ పరంగా కానివ్వండి, సో OnePlus అనే అన్ని బ్రాండే వాడతారు. ఇప్పుడు నార్మల్ మొబైల్ చూడొచ్చు మీరు, రియల్మీ X3 సూపర్ జూమ్ అంటే మన మొబైల్స్ తీసుకొచ్చింది, అది తీసుకొచ్చింది కానీ అంత లాభం ఏం లేదు. ఎందుకంటే డిస్ప్లే పరంగా అటు వేస్ట్ అన్న డిస్ప్లే. మనకు డిస్ప్లేని కదా మీరు ఏదన్నా యూట్యూబ్ పబ్జీ ఆడుతున్నప్పుడు, ఏదన్నా వీడియోస్ చూసేటప్పుడు, అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీడియో చూసేటప్పుడు ఏంటంటే మనకు HD క్లారిటీ కావాలి. మనకు డిస్ప్లే మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం ఫోన్ అనేది కొంటాం. అంత రేటు పెట్టేటప్పుడు మనకు డిస్ప్లే లేకపోతే ఎందుకు, అది వేస్ట్ అన్నట్టు. సో OnePlus అనేది ప్రతిదీ బ్రాండే వాడుతుంది, అందుకే OnePlus అంత ఫేమస్ అయింది. సో సేమ్ ప్రాసెసర్ అనేది 850+ ప్రాసెసర్తో రన్ అవుతుంది మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, మనకు 2 స్క్రీన్ అయితే ఉంటుంది మీకు. మీరు నా బెస్ట్ సజెషన్ ఫ్రెండ్స్, మీరు OnePlus 7 Pro కొనకండి, ఎందుకంటే అది 855 ప్రాసెసర్తో రన్ అవుతుంది. సో సేమ్ అదే రేట్ OnePlus 70, OnePlus మనకు 7 Pro అదే సేమ్ ప్రైస్లో వస్తున్నాయి. సో మీరు బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి OnePlus 70 కొనండి, లేకపోతే ఇప్పుడు కొత్త వచ్చిన మొబైల్స్ OnePlus 8 కొనండి. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి OnePlus 70కి OnePlus 8కి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనకు 5Gకి అయితే సపోర్ట్ చేయదు, మనకు ఓన్లీ 4G. మీకు OnePlus 8 865 ప్రాసెసర్తో వస్తుంది. OnePlus 8 కొనండి, 40,000 ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. OnePlus 8, సో OnePlus 8 మనకి ఉండదు, మనకు 40,000 వస్తుంది. ఫ్లిప్కార్ట్ ఎప్పుడు రేట్ ఎక్కువనే ఉంటాయి మనకు. సో మీరు చూడవచ్చు మనకు డిస్ప్లే కూడా మనకు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుంది మీకు. OnePlus 70లో చూస్తే మనకు డిస్ప్లే అనగా ఎడ్జ్ డిస్ప్లే అయితే ఉండదు మీకు. OnePlus 7లో మనకేంటంటే మనకు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుంది, మనకు నాచ్ కెమెరా అయితే సపోర్ట్ ఇస్తుంది. మళ్ళీ 5Gకి అయితే 5G ఫోన్ ఇది, కంప్లీట్ 5G ఫోన్ మీకు, ఎందుకంటే Snapdragon 865 ప్రాసెసర్ ఇది. సో మనకు Adreno 650 మీద రన్ అవుతుంది. సో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇది మనకు.
110 మెగాతో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అంతకని చెప్పలేను ఫ్రెండ్స్. 40,000 ఉన్నాయనుకోండి, OnePlus 70 కన్నా న్యూ వచ్చేసింది కదా మనకు, ఇంకా పర్ఫార్మెన్స్ న్యూ ఫీచర్స్ అయితే వెళ్ళి ఉంటే OnePlus 8 కొనండి. OnePlus 70 నుంచి OnePlus 7 నుంచి ఏ సిరీస్ కొన్నా ఓకే, అంత డిఫరెన్స్ ఏముండదు మీకు. OnePlus నుంచి అయితే మీకు అన్ని లైఫ్ స్ట్రీమ్ అయితే చేయొచ్చు. నీకు చెప్పాలి, మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, లేవైతే ప్రీవియస్లో చెప్పిన మీకు ఏ లైఫ్ స్ట్రీమ్కి అయితే పనికిరాదు ఫ్రెండ్స్. OnePlus కొనండి. మీకు పబ్జీ కోసం లైఫ్ స్ట్రీమ్ చేయాలి, పబ్జీ ఆడడం కాదు, నేను లైఫ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే OnePlus కొనండి. OnePlus 7 సిరీస్ నుంచి ఏ మొబైల్ కొన్నా మీకు పబ్జీకి లైఫ్ స్ట్రీమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇదే కంక్లూజన్ ఫ్రెండ్స్. సో OnePlus మీకు అంటే డిస్ప్లే అన్న బీస్ట్ ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో మంచి ఫోన్ అన్నట్టు ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ గురించి సపోర్ట్ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేను యాపిల్ కోసం కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను, కానీ మీకు వైట్ కలర్ బాక్స్లో పైన అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, అక్కడ ఏది చూడండి మీరు. కంప్లీట్గా మీకు ఒక నాడు ఏది వస్తుంది మీకు ఐఫోన్ గురించి. సో ఐఫోన్ కొనేటప్పుడు ఫ్రెండ్స్ డిస్ప్లే పరంగా ఐఫోన్ ఎస్సీ చిన్న ఉంటాయి, ఐఫోన్ ఎస్సీ కానీ iPhone 7, iPhone 5 మరి చిన్న ఉంటాయి. డిస్ప్లే సైజ్ పెద్ద ఉండాలి. నేను ఐఫోన్ కొందాం అనుకున్న 60,000 ఎంతైనా పెట్టగలను అంటే నేను చూజ్ చేసేది iPhone XS Max. నాకు నచ్చిన ఐఫోన్ల బ్రాండ్ వచ్చేసరికి కూడా iPhone XS Max. ఎందుకంటే మీకు డిస్ప్లే వచ్చేసరికి మీకు iPhone XR అయితే కొనకండి ఫ్రెండ్స్. iPhone XR కొని బాధపడకండి, ఎందుకంటే అలా మనకు LCD డిస్ప్లే ఉంటుంది. అది మీకు మీకు డిస్ప్లే టచ్ చేసేటప్పుడు ఫింగర్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్. సో లేదు మీకు కనిపిస్తాయి, ఎందుకంటే మీకు ఇది OLED ప్యానల్ అయితే వస్తుంది. LED ప్యానల్ ఇది మీకు రెటినా డిస్ప్లే. మనకు చిప్సెట్ వచ్చేసరికి మెయిన్ A12 చిప్సెట్. ఎలా చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ చూసుకున్నారనుకోండి, అలా చిప్సెట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ కానీ MediaTek స్నాప్డ్రాగన్ పవర్ఫుల్ ప్రాసెసరే. మీరు ఎంత కంపేర్ చేసినా కానీ యాపిల్ అంత ఉంటుంది. యాపిల్ ఎందుకు అంత ఫేమస్ అయిందని చెప్పాను ఆ వీడియోలో. ఎందుకంటే ఫేమస్ యాపిల్ అంటే దాని ప్రాసెసర్ ఫ్రెండ్స్, దాని ప్రాసెసరే దానికి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఆండ్రాయిడ్ చూసుకొని 12GB RAM 8GB RAM ఉంటుంది, కానీ ఐఫోన్కి అట్లా ఉండదు. 3GB RAM దానికి 1GB RAM కూడా ఎక్కువ నడుతుంది, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది. దాని ఐఫోన్ అంటే దాని పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ప్రీవియస్ ఫోన్లో కంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు అవి. మీకు వాటర్ రెసిస్టెంట్ ఉండదు అది. మళ్ళీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. మీకు ఐఫోన్ తీసుకుంటే మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే అన్ని బీస్ట్ ఉంటాయి. మీ కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి కూడా మీకు OnePlus కానివ్వండి, ఆండ్రాయిడ్ మొబైల్స్లో కంపేర్ చేస్తే OnePlusతో కంపేర్ చేసినా కూడా మీకు ఐఫోన్ అనే మీకు DSLRలో ఫోటో తీసినట్టు అనిపిస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫోటో తీసాను, నేను వాడినా కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. మీకు నీళ్ళల్లో 33 మీటర్స్ వేసిన 30 మీటర్స్ వరకు మీకు ఏం కాదు మొబైల్. వాళ్ళైతే గ్యారంటీ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఐఫోన్ అనేది బీస్ట్ మొబైల్. మీద 70,000 ఉన్నాయి, మంచి మొబైల్, నాకు బీస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, ఎటువంటి కావద్దంటే నేను చూజ్ చేసేది iPhone XS Max. ఎందుకంటే మీరు iPhone XR కొనకండి, ఎందుకంటే మనకు LCD ప్యానల్తో వస్తుంది. నేను చెప్పేది అది iPhone XS Max కొనండి. iPhone XS కూడా కొనకండి, ఎందుకంటే మనకు డిస్ప్లే సైజ్ చిన్న ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ అదే. A12 చిప్సెట్ కానీ డిస్ప్లే సైజ్ చిన్న ఉంటుంది. మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. OLED ప్యానల్ అయితే వస్తుంది. మనకు చిప్సెట్ అయితే A12 చిప్సెట్తో వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఏ ఫోన్ అనుకున్నా, మీరు ఐఫోన్ కొంటే ఐఫోన్ కొనాలంటే ఆలోచించకండి ఫ్రెండ్స్, కొనేసాను అంతే. ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనాలంటే ఆలోచించండి, కానీ ఐఫోన్ కొనాలంటే ఆలోచించకండి. ఎందుకంటే ఐఫోన్ దాని పర్ఫార్మెన్స్, చాలామంది అయితే దీన్ని లోగో కోసం కొంటారు, దాని బ్రాండ్ కోసం కొంటారు, అంటే దాంతో పాపులర్ అయింది. చాలామంది తెలియదు అంటే దాని పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్, దాని ప్రాసెసర్ దానికి పేరు తెచ్చిపెట్టింది. సో చాలామంది లవర్స్ అయితే ఉంటారు, యాపిల్ లవర్స్, ఎందుకంటే దానికి అంత పేరు తీసుకొచ్చింది దీని ప్రాసెసర్ ఫ్రెండ్స్. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆండ్రాయిడ్ మొబైల్తో కంపేర్ చేయకండి ఐఫోన్ని. సో దీన్ని కంప్లీట్ వేరే ఫోన్ అన్నట్టు. గ్రాఫిక్స్ పరంగా మీకు పబ్జీ, మీకు iPhone 5 మీకు 2GB RAM ఈజీగా HDR ప్లస్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ హ్యాండిల్ చేస్తుంది. సో మీకు ఇవి ఎంత, ఇక ఈ ఫోన్ ఎంత అనుకోండి. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. ఓకే మరి బాయ్.